సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలో తెలుసుకుందాం. ఒకప్పుడు బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వయసు పైబడ్డాక 50 ఏళ్ళు దాటాక వచ్చేవి. ఈ మధ్య 20లు 30ల్లోనే ఆ వ్యాధులను చూస్తున్నాం. ఆహారంలోనూ జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకుంటే ఈ వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. మితంగా తినడం, సమయానికి ఆహారం తీసుకోవడం, తప్పనిసరిగా రోజు శారీరక శ్రమ చేయడం, నిద్ర అశ్రద్ధ చేయకపోవడం వంటివి ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరం. రోజువారీ ఆహారంలో ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గింజలు, గుడ్లు, పాలు, పెరుగు మొదలైనవి తప్పనిసరిగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, బాగా నూనెలు వాడి తయారు చేసే చిరుతిళ్ళు, స్వీట్స్, బిస్కెట్స్ వంటివి ఎంత తక్కువ తీసుకుంటే అంత మేలు. రోజు కనీసం 30 నిమిషాల పాటు ఏదైనా శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది బీపీ సమస్య రాకుండా, ఒకవేళ సమస్య ఉంటే అధిగమించేందుకు కూడా ఉపయోగపడుతుంది. వారాంతాల్లో అధికంగా బయట ఆహారం తీసుకోవడం, నిద్రను అలక్ష్యం చేయడం, పార్టీలంటూ ఆల్కహాల్ సేవించడం ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ప్రభావం చూపకపోయినా చిన్న వయసులోనే అనారోగ్యాల పాలయ్యేందుకు కారణాలవుతాయి. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.